మల్లెపూలు తీసుకెళ్లినందుకు 1,14,000 జరిమానా పడ్డదట. ఎంత పని చేసిన చూడు మల్లెపూలు. ఆస్ట్రేలియాలో మలయాళ నటి నవ్యా నాయర్కు చేదు అనుభవం అట. కఠిన బయోసెక్యూరిటీ చట్టాలే కారణం. మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ఘటన. మహిళలు తమ జడలో పూలు పెట్టుకోవడం దక్షిణ భారతదేశంలో ఎంతో సహజం, ముఖ్యంగా మల్లెపూలు. అయితే మల్లెపూలు తెచ్చుకోవడం కూడా నేరమే ఆస్ట్రేలియాలో. ఈ కారణంగా మలయాళ నటి నవ్యా నాయర్కు మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1,14,000 జరిమానా విధించిరట. మలయాళ నటి నవ్యా నాయర్ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో మలయాళీ అసోసియేషన్ నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్ళిందట. ఈ సమయంలో తనతో పాటు హ్యాండ్ బ్యాగ్లో 15 సెంటీమీటర్ల మల్లెపూల దండ తీసుకుపోయిందట. మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆమెకు 1,14,000 జరిమానా విధించారు. అయితే ఇది అనుకోకుండా జరిగిందని ఆమె చెప్పారు. మల్లెపూలు తెచ్చుకోవడం అక్కడ చట్ట వ్యతిరేకమని తనకు తెలియదని పేర్కొన్నారు. అక్కడి అధికారులు తనను 1980 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని కోరారట. దాని వాల్యూ ఎంత అంటే 1,14,000. మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు అమల్లో ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చేవారు తమ వెంట పూలు, పండ్లు, విత్తనాలతో పాటు పాల ఉత్పత్తులు, పలు స్వీట్లు తేకుండా నిషేధించారట. వాటి వల్ల తోటి ప్రయాణికులకు, తమ దేశంలో ప్రజలకు వ్యాధులు, తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని ఇటువంటి నిబంధనలు విధించారు. అయితే ఈ ఘటనతో నవ్యా నాయర్ విచారానికి గురికాకుండా విక్టోరియాలో ఓనం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇగో ఆ దేశం పెట్టుకున్న నిర్ణయం, దాన్ని ఫాలో కావాల్సిందే, తప్పదు కదా. మరి ఏముంటుంది, వాళ్ళంతా స్ట్రిక్ట్గా వాళ్ళు ఫాలో అవుతున్నారు.